పాశ్చాత్యుల కన్నా మన దేశంలో ఉన్న రాజకీయ నాయకులు పొలిటీషియన్స్ ఈ సమాజాన్ని ఓట్ల రాజకీయంతో చిన్నాభిన్నం చేసేసి ముస్లింలకు సహకరిస్తున్నారు. ఈ రోజు బక్రీద్ నాడు మనం పట్టుకుంటే మన కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళని రక్షిస్తున్నారు, ముస్లింలకు అండగా నిలుస్తున్నారు. కాబట్టి రాజకీయ నాయకులు నేను ఈ వేదిక మీద నివేదన చేస్తున్నాను, అయ్యా మీరు గోవులను రక్షించే దిశలో మీరు తప్పకుండా సహకరించాలి. ఎవరైనా కానివ్వండి, హిందువులైనా కానివ్వండి, ముస్లింలైనా కానివ్వండి, క్రిస్టియన్స్ అయినా కానివ్వండి, వీళ్ళను ఆపి గోరంతతిని సక్షించి రైతులకు ఏదైతే ఈ ఆవులు ఎక్కడ ఉండాలి, రైతు దగ్గర ఉండాలి, గ్రామాల్లో ఉండాలి. కానీ ఈ రోజు ఖైదీశాల అయిపోయింది, గోశాలలు కావు. భాగ్యనగరం చుట్టూన్న ఏదైతే 60-70 గోశాలలు ఉన్నాయి, ఇది గోశాలలు నడపారు, ఖైదీశాల. ఆవులు ఇక్కడే ఉంచి మేపుకోకుండా మనం ఇక్కడ వాటిని ఈ మేతావి పెడుతున్నాము. సో మరి ఆ రోజుల్లో మేష్ వస్తే దాని పాలు ఔషధ గుణాలతో నిండేటివి. ఈ రోజు పాలు ఏంటి, మనం ఉన్న రెడీమేడ్ మేతతోని వారు పాలు తింటున్నాం. దాంతో పాటుగా సమాజంలో మొత్తం అంతా కల్తీ పాలతో సమాజాన్ని నాశనం చేస్తున్నారు, విషాన్ని దాపుతున్నారు సమాజానికి.